అందరికీ మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, వాక్యముల నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ప్రియులారా, మనుషులకు అసాధ్యమైనటువంటివి మనకు కనబడతా ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలరు, ఏదైనా చేసే శక్తి ఆయనకు ఉంది. ఏదైనా పుట్టించగలరు, ఏదైనా ఈ భూమి మీద లేకుండా చేయగలరు. అసలు ఈ భూమినే లేకుండా చేయగలరు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలరు. దీనులకు తన కృపను అనుగ్రహించగలరు. అహంకారులను ఎదిరించగలరు. ఏదైనా చేసే కెపాసిటీ ఎవరికి ఉందయ్యా అంటే దేవాది దేవునికి మాత్రమే ఉందండి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు, అలాంటి పవర్, అలాంటి యాజ్ ఇట్ ఈజ్ శక్తిని దేవుడు ఇంకా ఎవరికి ఇచ్చారో మనం చూసామనుకోండి, ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులారా, మత్తయి సువార్తలోనే మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూస్తే, 17వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. 19వ వచనం మనం చూస్తే 17, 19 మనం చూస్తే, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. చూసారా, 20వ వచనంలో ఏమంటున్నారంటే, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే శిష్యులకి కూడా అసాధ్యమైనటువంటిది ఏదీ లేకుండా చేసే ఆ గొప్ప పవర్, ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చారండి. ఇంకా మనం బైబిల్లో కొన్ని సందర్భాలు మనం ఆలోచించాం అనుకోండి, భూమి మీద మీరు వేటిని బంధించుదురో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడును. గొప్ప కనెక్టివిటీ, గొప్ప అథారిటీ, గొప్ప మంచి మంచి పవర్స్ దేవుడు మనకి ఇచ్చారు. కానీ మనం వాటిని ఉపయోగిస్తున్నామా లేదంటే ఎలా బ్రతుకుతున్నామో మనకే తెలియాలి. దేవుడికి మాత్రమే ఉన్నటువంటి ఆ పేరు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అనే ఆ గొప్ప పేరు మరలా ఎవరికి ఇస్తున్నారు? ఆ గొప్ప ఎబిలిటీ, గొప్ప శక్తి, పవర్స్ ఎవరికి ఇస్తున్నారంటే ఆయన తర్వాత ఇదిగో ఆయన వారసులుగా, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనకు. ఆయన పిల్లలుగా ఉంటేనే మనకు, ఆయన పిల్లలుగా లేకపోతే మనకు లేవు అవన్నీ కూడా. మనం కనుక దురాశలను అనుసరించి యోహాను సువార్త 8:44 మనకు కనబడుతుంది కదండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంతానమై ఉన్నారు, అపవాది పిల్లలై ఉన్నారు. అపవాది పిల్లలు, ఎందుకంటే అపవాది లక్షణాలను మీరు గాయకుంటున్నారు, అపవాది ఆ దురాశలను అనుసరించి మీరు నడుచుకొనిచున్నారు. కాబట్టి మీకు ఇలాంటివి ఉండవు. ఎవరికి ఉంటాయి? ఎందుకు? మీరు ఒకవేళ మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండి అనేక మందిని పరిశుద్ధులుగా మార్చుతూ వెళ్తే కనుక తప్పకుండా మీకు అంత గొప్ప పవర్ని దేవుడు ఇస్తా అంటున్నారు. ఆల్రెడీ ఇచ్చారు కూడా. కనుక ఇంత గొప్ప ధన్యతను మనం వినియోగించుకొని ఈ భూమి మీద అసాధ్యమైనటువంటిది ఏది లేదని మనకి దేవుడు చెప్తున్నారు. కాబట్టి ప్రభు కొరకు ఏ పనైనా కన్నా సాధ్యపడుతుంది అనే విశ్వాసము కలిగి మంచిగా దేవుని కొరకు మంచి పోరాటం చేయాలని, మంచి పోరాటం చేసి మంచి పరిగెత్తి మీ పరుగు కడముట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, ఎన్నో గొప్ప విషయాలను డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ ఆలోచనలో బలపరుస్తున్నారు, మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాము దేవ. తండ్రి, మీ కృప చొప్పున సహాయం చేయండి, మీ ఆలోచనలో స్థిరపరచండి, బలపరచండి దేవా. ఈ పరిచర్యలో ఎవరెవరైతే తండ్రి పాలిభాగస్తులు అవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళందరికీ మీ కృప తోడుగుంచి నడిపించండి. ఈ డివోషన్స్ని కూడా తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారికి మీ కృప తోడుగుంచి నడిపించండి దేవా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో ఎక్కడ కూడా కృంగిపోకుండా మీ కృపలోనే బలమైనటువంటి ఆలోచనలు కలిగి, బలమైన మనస్సు కలిగి తండ్రి వర్ధులటకు సహాయం చేయండి తండ్రి. దీనుడైన నా ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాము దేవా. తండ్రి, సమస్తము మీ నామ మహిమార్థమే తండ్రి జరిగించండి, సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.